రోజు ఉదయం చేసిన జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ చేసిన ట్వీట్తో నిన్నటి నుంచి జరుగుతున్న ఈవీఎంల రగడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత చిచ్చునైతే రేపిందనుకోవాలి. అయితే గత ప్రభుత్వం అప్పుడు కూడా 151 సీట్లు వచ్చింది. అప్పుడు కూడా 151 సీట్లతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈవీఎంలో కొంత అవకతవకలు జరిగాయి, అందుకనే వారు అన్ని సీట్లు గెలిచారని చెప్పి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు అయితే అనడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడుని ఎవరు సమర్థించిన పరిస్థితి. అయితే అప్పుడు కూడా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు కొంత నువ్వే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నువ్వే అద్దెరు అని చెప్తావు, అలాంటిది సాంకేతికంగా మీరే అవకతవకలు జరిగాయని చెప్పి అవకతవకలు జరిగాయని మీరు అనడం ఎంతవరకు సమంజసం అని కూడా అప్పట్లో సోషల్ మీడియాలో కొంత చర్చ అయితే నడిచింది. అలాంటి పరిస్థితుల్లో నిన్న ఎలన్ మాస్క్, టెస్లా, అలానే స్పేస్ ఎక్స్ వంటి అమెరికాలోని వ్యాపార దిగ్గజం ఎలన్ మాస్క్ ఒక ట్వీట్ చేయడంతో అసలు మళ్ళీ ఈవీఎంల రగడ అయితే మళ్ళీ తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు ఎందుకు ఎలన్ మాస్క్ ట్వీట్ చేయాల్సి వచ్చింది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికాలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెనడీ దానికి సంబంధించి ఒక ఎక్స్లో ఒక ట్వీట్ని అయితే చేయడం జరిగింది. దానికి ఆ ట్వీట్కు స్పందిస్తూ కూడా ఎలన్ మాస్క్ ఈ విధంగా స్పందించారు. ప్యూర్టోరికాలో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ మోషన్లకు సంబంధించి వందలాది ఓటింగ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని రాబర్ట్ ఆరోపించారు. ఈ మేరకు దానికి సంబంధించి జూనియర్ కెనడీ అక్కడ దానికి సంబంధించి ఒక ఎక్స్లో ట్వీట్ అయితే చేయడం జరిగింది. అలాంటిది అదృష్టవశాత్తు ఒక పేపర్ ట్రైల్ కూడా ఉండటంతో అక్రమాలను అయితే వెలుగు చూడటం జరిగిందని చెప్పి, అలాంటిది అంటే ఏదైతే ఈ కౌంటింగ్కి సంబంధించిన అవకతవకలు జరిగాయో వాటన్నింటినీ సరిచేయడం జరిగిందని చెప్పి కూడా ఆయన తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఎన్నికల్లో హ్యాకింగ్ చేయడానికి, అంటే ఏదైతే ఈవీఎంలని హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఎలన్ మాస్క్ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. అది కృత్రిమ మేధతో కానీ అలానే టెక్నాలజీని ఉపయోగించి కానీ దాన్ని ఈవీఎంలు హ్యాక్ చేసే పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి, అంటే దాంట్లో ఏదైతే ఈవీఎంలలో ఎలక్ట్రానిక్ జోక్యం అయితే అవకాశానికి ఉందని కూడా ఆయన తన ట్వీట్లో అయితే తెలియజేశారు. దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ జోక్యాన్ని నివారించాలి అంటే పేపర్ బ్యాలెటే కరెక్ట్ అయిన పద్ధతి. ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈవీఎంల వాడకాన్ని నిషేధించిన పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని దేశాలు పూర్తి స్థాయిలో కూడా 43 దేశాల వరకు పూర్తి స్థాయిలో కూడా ఈవీఎంలు నిషేధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన ట్వీట్తో కొంత మళ్ళీ రగడైతే కొంత రచ్చ అయితే ప్రారంభమైంది అనుకోవాలి. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి ఘాటుగా కూడా నెటిజన్లు సమాధానం ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసిన నేపథ్యం ఉంది. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా అందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. గతంలో కూడా గత ఎన్నికల్లో కావచ్చు, ఈసారి ఎన్నికల్లో కావచ్చు, అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈవీఎంల్లో కొంత అవకతవకలు జరిగాయి, అందుకనే వారందరికీ భారీ మెజార్టీ వచ్చింది అని చెప్పడం కూడా అధికార పార్టీలకు కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సర్వసాధారణమైన పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అయితే దీని అన్నిటినీ కూడా, అంటే ఏదైతే వారి తప్పిదాలని ఎవరైతే ఎన్నికల్లో అపజయం పాలయ్యారో వారందరూ కూడా తమ తప్పిదాలని గుర్తించకుండా వీటన్నిటినీ కూడా ఈవీఎంల మీద నెట్టడం, ఈవీఎంల మీద పడటం కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అలానే చేశారు. అంటే ఇప్పుడు ఆయన ట్వీట్పై అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది, న్యాయం అందటం మాత్రమే కాదు, అందించినట్లు కూడా కనిపించాలి, అలాగే ప్రజాస్వామ్య బలం ఉండటమే కాకుండా నిస్సందేహంగా బలం ఉన్నట్లు కనిపించాలని కూడా జగన్ ఒక ట్వీట్ చేశాడు. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ కూడా పేపర్ బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈవీఎం ద్వారా కాదు, మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని చెప్పి ఒక జగన్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఆ ట్వీట్ ద్వారా జగన్ ఒకటే చెప్తున్నారని మనం అనుకోవచ్చు. ఈవీఎంలు వేస్ట్, పేపర్ బ్యాలెట్ ఈజ్ ద బెస్ట్ అనే సందేశాన్ని ఆయన తన ప్రజలకు అందించే రీతిగా తన ట్వీట్ ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే
ఇప్పుడు ఆయన వాదన తేవటం ఏమాత్రం ఉపయోగకరం కాదు. అయితే 2019లో ఇదే ఈవీఎంల ద్వారా 151 సీట్లు గెలిచిన వైసీపీ అధికారాన్ని అయితే 2019లో చేజిక్కించుకుంది. దానికి సంబంధించి అప్పుడే ఈ జగన్ అంటే అప్పుడు ఈ జగన్ ఎందుకు ట్వీట్ చేయలేదు అని చెప్పి కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోసారి జగన్ కూడా మర్చిపోయాడు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా ఇదే పరిస్థితిని, అంటే ఎన్నికల్లో కూడా అట్రప్లాప్ అయిన నేపథ్యం 2019 ఎన్నికల్లో మళ్ళీ తాను 2014 ఎన్నికలు సాధించి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అనుభవించిన తర్వాత 2019లో కూడా తాను మళ్ళీ అధికారంలోకి వస్తానని ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు 2019లో అంటే అటర్ఫ్లాప్ అయిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు రిజల్ట్స్ తర్వాత ఈవీఎంలలో కొంత అవకతవకలు జరగటం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అప్పుడు చంద్రబాబు నాయుడిని గేలి చేసిన వైసీపీ ప్రభుత్వం ఈసారి 2024 ఎన్నికల్లో మళ్ళీ ఇటువంటి ట్వీట్ చేయడం వెనక భావం ఏందనేది కూడా నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జగన్ మరో విషయం కూడా మర్చిపోకూడదు. అంటే కొంతమంది నెటిజన్లు చెప్తున్న సమాధానం ఇది. అంటే 2019లో మీకు వస్తే మీరు విజయం సాధిస్తే ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తాయా, 2024 చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం వల్ల ఈవీఎంలు పనిచేయట్లేదు అని చెప్పి కూడా ఆ నెటిజన్లు అయితే దానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే మనకు కనబడతా ఉన్నాయి. వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిశీలించుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్ళటం ఒక మంచి పద్ధతి అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈవీఎంలపై అన్నిటిని నోరు బారేసుకున్నప్పటికీ కూడా నో యూజ్. అలాంటిది వీటన్నిటినీ కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని అసలు ఏంటి అంటే ఆఖరికి ఇప్పటికీ ఎలన్ మాస్క్ చెప్తా ఉన్నారు. అలానే దీన్ని ఎలన్ మాస్క్ ట్వీట్ని ఆధారంగా రాహుల్ గాంధీ కూడా దానికి సంబంధించి కొంత ట్వీట్ చేయడం జరిగింది. అంటే వీటన్నిటినీ కనుక చూసుకున్నట్లయితే అలానే సిపిఐ నారాయణ కూడా ఈవీఎం ఈజ్ బెస్ట్, పేపర్ బ్యాలెట్ ఈజ్ బెస్ట్ అని చెప్పి ఒక వీడియో సందేశాన్ని కూడా ప్రజలకు అందించడం జరిగింది. అంటే వీటన్నిటినీ కనుక చూసుకున్నట్లయితే ఈవీఎం మీద కొంత సందేహాలు ఉన్నమాట వాస్తవమే. వాటన్నిటినీ అంటే గతంలో కొంతమందికి అధికారాలు ఇచ్చారు. వాటన్నిటినీ కూడా వారందరూ కూడా దాని మీద చెక్ చేసి హ్యాకింగ్ అనేది నిరూపించాలని కూడా అని ఒకప్పుడు కూడా అంటే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక సాంకేతిక బృందానికి ఒక విచారణ అయితే చేపట్టింది. అయితే వాటన్నిటిలో కూడా ఎప్పుడు కూడా హ్యాక్ అయిన పరిస్థితి అయితే కనపడలేదని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా రాజకీయాలకు సంబంధించి ఒక రకమైన అంటే వాదనలు తప్పితే ఇది నిజం కాదని చెప్పి కూడా నెటిజన్లు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి మనం కనుక చూసుకున్నట్లయితే కొంతమంది అంటే మేధావుల అభిప్రాయాలు వాటన్నిటి కనుక చూసుకుంటే జగనే కాదు అంటే ఎవరైనా సరే తమ గెలుపుకి గల కారణాలని అధికార పక్షం వాళ్ళు విశ్లేషించుకోవాలి. తమ ఓటమికి గల కారణాలని ఎవరైతే పరాజయాలు ఉన్నారో వారందరూ విశ్లేషించుకొని వారందరూ మళ్ళీ ఎటువంటి తప్పులు గతంలో చేసిన తప్పులు జరగకుండా ముందుకు వెళ్ళాలని, అలాంటి పరిస్థితి కరెక్ట్ అని ఈవీఎంల మీద పట్టడం వల్ల నో యూజ్ అని చెప్పి కూడా నెటిజన్లు అయితే తమ సందేశాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే ఈ ట్వీట్తో కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత రగడ అయితే స్టార్ట్ అయినట్లుగా మనం చూస్తున్నాం.